హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి ఆదివారందండి. ఈరోజు టిఫిన్‌కి వచ్చేసి అటుకులతో వడలైతే వేశానండి. నేను మొదటిసారే వేశాను. ఎప్పుడు కూడా వేయలేదు. అసలు ఎలా వస్తాయా? వస్తాయో లేవో అనుకున్నాను గానీ, నిజంగా నేను అనుకున్న కన్నా ఎక్కువ చాలా వచ్చినాయండి. టేస్ట్ మాత్రం మామూలుగా లేదు. అంత వచ్చినాయి. అటుకులనైతే మిక్సీలో వేయక్కర్లేదు, గ్రైండర్‌లో వేయక్కర్లేదు. నేను ఎలాగ చేస్తాననేది మీకైతే చూపిస్తానండి. ఒక 2 కప్పులైతే అటుకులైతే తీసుకున్నానండి. ఈ పక్కన వచ్చేసి కొద్దిగా అయితే శనగపిండి తీసుకున్నాను. కొద్దిగా అయితే వరిపిండి, అలాగే పెరుగు ఇవైతే తీసుకున్నానండి. ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నాను. ఇంకా కొత్తిమీర, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలండి ఇవైతే తీసుకున్నానండి. ఇప్పుడైతే ముందుగా అయితే ఒక 2 సార్లు అయితే శుభ్రంగా అటుకులను అయితే క్లీన్ చేసేసుకోవాలి. నా వీడియో ఇక్కడి దాకా చూసారంటే మీకు నచ్చినట్టు అయి ఉంటుంది కదండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఎన్ని లైక్లు వస్తాయో నేను చూస్తాను. అంతమందికి అయితే నా వీడియో నచ్చుతుందని నేను అనుకుంటాను. అలాగే ఒక సపోర్టర్ దొరికారని నేను అనుకుంటానండి. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో ఐకాన్ చూపిస్తుంది. హైప్ చేసి నాకైతే పాయింట్లు ఇవ్వచ్చు. అలా ఇచ్చినా కూడా నా వీడియో ఇంకా కొంతమందికి అయితే రికమెండ్ అవుతుందండి. ప్లీజ్ లైక్ చేసి హైప్ చేసి వీడియో అయితే ఫుల్గా చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అటుకులనైతే 2 సార్లయితే బాగా కడిగేసి ఒక 5 నిమిషాలయితే నీటిలో అలా ఉంచేయాలండి. తర్వాత ఉంచేసి ఇంకా శుభ్రంగా వాటర్ లేకుండా ఈ ప్లేట్‌లోకైతే తీసేసుకుంటున్నాను. ఇంకా మనం రుబ్బే పని లేకుండా ఇంకా అటుకులైతే మెత్తగా అయిపోతాయి. ఇప్పుడైతే ఇలా తీసేసుకున్నానండి మొత్తం కూడా. ఏదో పిండిలాగా అనిపోయింది. ఇంకా చాలా మెత్తగా అయిపోయిందండి అటుకులన్నీ కూడాని. ఉల్లిపాయ, అల్లము, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే వేసేసుకోవచ్చు. వాయిస్ వచ్చేద్దాం పెట్టుకు. దీంట్లో కొద్దిగా శనగపిండి వేసుకోవచ్చండి సరిపడాని. అలాగే బియ్యం పిండి దీంట్లో కొద్దిగా ఉప్పు అయితే వేసుకుందామండి. సరిపడా అయితే మొత్తం కలిపేలా కలిపేసేసుకుందాం ఒకసారి. తర్వాత అయితే పెరుగు వేస్తాను. ఇంకా పెరుగు అయితే వేయలేదండి. పెరుగు వేయకుండా ఇలాగైతే కలిపేసాను. ఇంకా ఆయిల్ అయితే వేసేసుకోవచ్చు. ముందుగా ఆయిల్ ఎక్కితే అప్పుడు మనం పెరుగు వేసుకొని కలుపుకోవచ్చు. అప్పుడైతే ఇంకా వాళ్ళ కింద వేసేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, హైప్ చేయండి. అలాగే కామెంట్ మాత్రం మర్చిపోకండి. కామెంట్ కూడా పెట్టండి. మీ కామెంట్లు మంచిగా పెడుతున్నారో ఎలా పెడుతున్నారో నాకు తెలుస్తుంది కదండి. ఇంకా మంచిగా తీయాలని నాకు అనిపిస్తుంది. ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కూడా ప్లీజ్ షేర్ చేయండి కామెంట్ రూపంలో. ఇప్పుడైతే ఇంకా ఆయిల్ వేసేసాను కదండి. తక్కువే వేసాను. ఇంకా క్యాన్లో ఉన్నదంతా ఉంచేసాను. ప్యాకెట్ అయితే ఓపెన్ చేయలేదండి. ఆయిల్ ప్యాకెట్ ఉంది. ఇంకా సరిపోతుంది కదా, మళ్ళీ ఎందుకు వేస్ట్ చేయడం అని ఇంకా ఇంకా అదే ఉంచేసానండి. ఆ ఆయిల్ కూడా దించేసాక మొత్తం ఒలిగిపోయింది. ఇంకా కొద్దిగా అయితే పెరిగేసి ఇంకా మొత్తం కూడా కలిసేలాగైతే కలిపేస్తున్నానండి ఇలాగా. ఇంకా ఆయిల్ కూడా ఇటెక్కిపోతుంది. ఇంకా పెరుగు కూడా వేసేసానండి మొత్తం. ఇంకా పలుచగా చేసేసుకున్నామనుకోండి ఇంకా వాళ్ళైతే రావు కదా. ఇంకా అందుకే కొద్దిగా అయితే కలుపుకొని ఇలాగైతే కలిపేసుకున్నానండి. ఇంకా ముందుగా అయితే ప్లేట్లోకి ఇలాగైతే గారెల కింద చేసేసుకుని ఉంచుకుంటున్నాను. ఇంకా గమ్ముని ఆయిల్ కూడా ఇటెక్కిపోయిందనుకోండి ఇంకా ఒక్కొక్కటి అయితే చేసుకోలేం కదా. ఇంకా మంట కూడా హైలో పెట్టకూడదు. ఇంకా ఈ వల్లేసాక హైలో పెడితే లోనంతా కూడా ఉడకదండి. పైనంతా కూడా మొత్తం మాడిపోయి లోనంతా ఉడకకుండా ఉంటుంది. కొంచెం తగ్గించే మంట అంతా కూడా కొంచెం తగ్గించేసానండి. ఇంకా అందుకు ఆయిల్ కూడా ఇటెక్కిపోయింది. ఇంకా గారెలు అయితే ఒక్కొక్కటైతే వేసేసుకోవచ్చు. ఇంకొకసారిగా మంట పెట్టేసామనుకోండి లోన అయితే ఉడకదు. పైన అయితే మనకి మంచిగా మాడిపోయినట్టు కనిపిస్తుంది. ఇంకా అయితే అలాగైతే 3 అయితే వేసాను. నేను అసలు ఎలా వస్తుందా అని ఫస్ట్ టైం వేసాను కదా, ఎప్పుడు వేయలేదండి. అటుకులు ఎప్పుడున్నా కూడా నాకు అసలు ఐడియా రాలేదు ఇలా వేసుకోవాలని. ఇంకా మీకు కూడా చూపిద్దాము, నాకు కూడా వేసినట్టు ఉంటుంది కదా అని వేస్తున్నానండి. నాకు కూడా వస్తుంది కదా ఎప్పుడైనా వేసుకోవడానికని వేస్తున్నాను.
ఇంక ఇలాగా రౌండ్‌గా చేసేసుకొని ఇంక చిల్లయితే పెట్టాను. గారెల కింద, వడల కింద కూడా ఏసుకోవచ్చు. నేను వడలంటున్నాను కానీ గారెలు కూడా వేశానండి. నిజంగా చాలా టేస్ట్‌గా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సేమ్ ఇదే ప్రాసెస్‌లో ట్రై చేయండి. నిజంగా బాగోపోతే నాకైతే కామెంట్ చేయండి. నిజంగా అంత బాగున్నాయండి. నేను చెప్తున్నాను కదా! మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంక ఇలాగైతే గారెల కింద చేసేసుకొని వేసేస్తున్నాను. ఈరోజైతే 'బిగ్ బాస్' ఫైనల్ కదండీ! గ్రాండ్ ఫినాలే. ఎవరు నెగ్గాలనుకుంటున్నారైతే మేమైతే కళ్యాణ్ పడాల అయితే నెగ్గాలనుకుంటున్నామండి. ఫస్ట్ నుంచి కూడా అతనికే సపోర్ట్ చేశాము. ఇంకా విన్నర్ క్వాలిటీలు అయితే చాలా ఎక్కువగున్నాయండి. ఇంకా కళ్యాణే నెగ్గాలనుకుంటున్నాము. ఇంకా కళ్యాణ్ పడాల గారే నెగ్గారండి. 'బిగ్ బాస్' విన్నర్ కళ్యాణ్ పడాల. ఇంకా ఓట్లు కూడా వేసేవాళ్ళమండి. మిస్డ్ కాల్ ఇచ్చేవాళ్ళు. స్టార్‌లో ఓటు వేసేవాళ్ళు. ఇంకా 'బిగ్ బాస్' అయితే ఈ సంవత్సరానికైతే అయిపోయిందండి. ఇంకా వచ్చే సంవత్సరం ఎలా ఉంటదో నేను ఫస్ట్ సీజన్ నుంచి అయితే చూస్తున్నాను. ఎప్పుడు కూడా మిస్ అవ్వలేదు గానీ, సిక్స్త్ సీజన్ అయితే ఒకసారి మిస్ అవ్వానండి. నా పెళ్లి టైమ్ ఇంకా సరిగ్గా చూడలేదండి. ఇంకా హడావిడిలో ఉండి సిక్స్త్ సీజన్ అయితే ఫస్ట్‌లో చూసాను. లాస్ట్ వరకు అయితే సరిగ్గా చూడలేదు నేను. ఇంకా గారెలైతే ఇలాగైతే కొంచెం దోరగా అయితే తీసేసుకున్నానండి. మరీ మాడిపోయినా కూడా వేగిపోయినట్టు ఉంటాయి గానీ టేస్ట్ అనిపించదు. కొంచెం దోరగానే వేసేసాను. నిజంగా చాలా బాగా కనిపిస్తున్నాయండి. అందుకే నా మొహంలో ఆనందం వచ్చేస్తుంది. చాలా బా వచ్చాయి, చాలా బా వచ్చాయని. ఏమో ఇరిగిపోతాయేమో, బాగా రావేమో అనుకున్నాను. ఇంకా మా ఆయన గారైతే పక్క నుంచి వీడియో కాల్ మాట్లాడుతున్నారండి. పక్కన స్తంభానికి ఎట్టుకొని అయితే మాట్లాడుతున్నాను. ఇంకో గాజు తీసుకోండి అని వీడియో కాల్‌లో చూపిస్తున్నాను. నవ్వుతున్నారు ఇంకా మా ఆయన గారు. ఇంకా ఒకసారైతే తీసేసానండి. ఇంకా మళ్ళీ ఇయి కూడా చేసేసి ఇయి కూడా వేస్తున్నాను. టేస్ట్ అయితే చూడాలి. ఇంకా మా ఆయన గారు వచ్చినప్పుడు కూడా ఒకసారైతే చూపిచ్చాలి టేస్ట్. ఇంక నేను మామూలుగా తీసుకోండి అని నోట్లో పెడుతున్నాను ఇంకా. అందుకని చూపిస్తున్నాను. కొద్దిగా అయితే వేడి వేడిగా తిన్నానండి. నిజంగా చాలా బావుంది. ఇంకా సూపర్‌గుందండి టేస్టు. ఇంకా తలకోటి అయితే టేస్ట్ చూసేసాము. ఇంకా ప్లేట్ అంతా కూడా అప్పుడే ఖాళీ అయిపోయింది. మన వీడియోస్‌కి అయితే యాడ్స్ అయితే వస్తున్నాయి కదండీ! అయైతే స్కిప్ చేయకుండా నా కోసమైతే చూడండి. ఫస్ట్‌నే వస్తది మన వీడియో ఓపెన్ చేసిన వెంటనే. ప్లీజ్ ఒక్క నిమిషం వచ్చినా, 2 నిమిషాలు వచ్చినా ప్లీజ్ నా కోసమైతే చూడండి. ఆ యాడ్స్ చూడడం వల్లే నా ఛానల్ ఇంకా గ్రో అవుతుందండి. ప్లీజ్ నాకు ఉపయోగం ఆ యాడ్స్ చూడడం వల్ల. మీరైతే స్కిప్ చేయకుండా అయితే చూడండబ్బా! ప్లీజ్ నా కోసం. ఇంకా గారెలైతే ప్లేట్‌లో అయితే ఏసినయన్నీ అయిపోయాయండి. ఇంకా కనమ గారెలు కూడా అలాగే చేసేసుకుని ప్లేట్‌లో అయితే పెట్టుకున్నాను. ఇంక గమ్మున వేసేద్దాం కదా అని. ఇంకా ఇయైతే తీసేస్తున్నాను. టైం వచ్చేసి చాలా టైం అయిపోతుందండి. ఇంకా 9:30, 10 అయిపోతుంది. మేము టిఫిన్ అనేది 9 లోపు తినేస్తామండి. ఇంక ఈరోజైతే గారెలు కదా! ఇదంతా చేసి ప్రాసెస్‌లో చాలా టైం అయిపోయింది ఇంకా. ఇంకా అందరికీ కూడా ఆకలేసేస్తుంది. ఇంకా గమ్మునైతే చేసేసి ఇచ్చేయాలి. ఇంకా ఏదైనా కొబ్బరి చట్నీ చేద్దామన్నా కూడా లేట్ అయిపోయిందండి. ఇంక అస్సలు అవ్వలేదింకా. ఇంకా టమాటా పచ్చడి ఉంది ఇంట్లోని. ఇంకా అదేసుకొని అయితే తినేసాము. దాంట్లో కూడా చాలా బావుంది. ఇంకా కన్మాయి కూడా వేసేస్తున్నాను. ఇయి కూడా ఒక్కోటైతే ఖాళీ అయిపోతున్నాయి. ఏదైనా వేడిగా తింటేనే చాలా బావుంటదండి. వేడిగా తింటే భలే అనిపించింది ఇంకా. ఇంక చల్లారినప్పుడు కూడా చాలా టేస్ట్‌గా ఉందిలేండి. ఇంక వేడిగా తింటే ఇంకా సూపర్‌గా ఉంది. ఇంకా గారెలు ఇయన్నీ కూడా చేసేస్తున్నాను ఇలాగా. ఇంగోండి నిజంగా చూడడానికి ఎంత బాగున్నాయి చూడండి. భలే కనిపిస్తున్నాయి. ఇంకా ఆనియన్స్ ముక్కలు, కరివేపు అది కొత్తిమీర, ఇంకా అల్లం ముక్కలు అయన్నీ వేశాను కదా! భలే కనిపిస్తున్నాయి. మా చెల్లేమో "అక్క ఆకలేసేస్తుంది. ఏసినయి నాకిచ్చే నేను తినేస్తాను వేడి వేడిగా" అంటేని "ఆగు లాస్ట్ దాకా ఆగు. నేను ఫోటో తీసుకోవాలి. మొత్తం అన్నీ కూడా చూపించాలి మన ఆడియన్స్‌కి" అని ఇవ్వట్లేదండి. పక్కనైతే పెట్టేసుకున్నాను. మా చెల్లయితే ఒక్కోటైతే తినేస్తుంది. "ఇచ్చేయి నేను తినేస్తాను. నాకిచ్చేయి" అంటే ఇవ్వట్లేదండి. ఇంక పక్కనైతే పెట్టేశాను. ఇంకా చాలా ఆకలిగా ఉంది పాపం. టైం వచ్చేసి 10 అయిపోతుందండి. ఇంకా అయన్నీ కూడా ఈ పక్కనైతే పెట్టేశాను. ఇంకా మొత్తం ఒక్కోటి అలా ఖాళీ అయిపోతే ఇంకా లాస్ట్‌లో ఏముండవు కదా అని ఇంక అందరం కలిసి కూర్చొని తిందాంలే ఆగు అని అలా ఉంచానమాట పక్కన పెట్టేసి. ఇంక అందుకే స్పీడ్‌గా అయితే వేసేస్తున్నాను. ఇంకోండి ఓ పక్క నుంచి తీస్తుంటే, ఓ పక్క నుంచి అయితే వేసేస్తున్నాను.
టిఫిన్ టైం అయిపోతుంది గమ్మునెయ్యి అంటుంది మా చెల్లి. ఇంకా భోజనం టైంకి ఎత్తావేమో నువ్వు అంత టైం చేస్తున్నావు అంటుంది. ఇంకా గారెలు కూడా బాగా కనిపిస్తున్నాయి ఇంకా. మా అమ్మాయి అయితే మా నానమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందండి. ఇంకా అక్కడైతే టిఫిన్ చేసేసి వచ్చింది. లేకపోతే నన్ను అసలు ఎప్పుడో వేయవలసింది. ఇంకా నన్ను వదిలిపెట్టకపోయాను ఇంకా. ఇంకా ఇవి ఉన్నాయండి వేసేస్తే గారెలన్నీ కూడా అయిపోతాయి. ఇంకా తీస్తున్నాను వేస్తున్నాను. నిజంగా ఎక్కువైపోతాయేమో ఇంత ఎక్కువ కలిపేసాను అటుకులు వేస్ట్ చేయడం ఎందుకులే. ఇంకా మేము ఒక్కోసారి దాంట్లో అటుకుల్లో బెల్లము కొబ్బరికాయ తురుముడు అయితే కలుపుకొని తింటామండి. చాలా బాగుంటుంది. మేము ఎక్కువ అలాగే చేస్తాము. ఇలాగైతే ఎప్పుడు వేసుకోలేదు. ఇప్పుడే ట్రై చేసాము కానీ నిజంగా చాలా బాగా వచ్చినాయి. ఇంకా అన్నీ మొత్తం ఇలాగైతే అన్నీ కూడా వేసేస్తున్నాను. అటుకులు వాళ్ళు మీరెప్పుడైనా తిన్నారా? లేకపోతే చేసుకున్నారా? అనేది నాకైతే కామెంట్ చేయండి. నాకు ఈ బయట అమ్ముతారో లేదో తెలీదండి. ఎప్పుడు నేనైతే బయట చూడలేదు అటుకులతో వాళ్ళు ఇంట్లో చేసుకుంటారేమో తెలీదు కానీ ఇప్పుడే కదా చూడడం అండి. ఇయైతే వేశాను. నిజంగా చాలా క్రిస్పీగా చాలా టేస్ట్‌గా ఉన్నాయి ఇంకా. ఇంకా మా అమ్మాయికైతే ఒకటి ఇచ్చానండి. ఇప్పుడే వచ్చింది. ఇక తింటుంది. బావుందమ్మా అంటుంది. ఇంక ఇయైతే ఉన్నాయి. ఇయైతే వేసేశాను. ఇంకా అయిపోయినాయండి. ఏసేశాను మొత్తానికి అన్ని గారెలైతే వేసేశాను. ఇంగోండి ఇంకా తాసు కూడా దించేశాను. ఇంకా నేను కూడా ప్లేట్‌లేసుకొని మీకైతే తినడం చూపించాక అందరూ తింటామింకా. చాలా టేస్ట్‌గా ఉన్నాయింకా. పాపం వాళ్ళనైతే ఉంచేసానండి. ఉంచైతే ఇవ్వకుండాని. ఇంకా మొత్తం అయ్యేదాకా ఇవ్వను నేను అని పక్కనైతే పెట్టేశాను. ఇంకా టమాటా పచ్చడైతే వేసుకొనైతే తినేస్తున్నాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా ప్లీజ్ పెట్టండి. మీ అభిప్రాయాన్ని కూడా నాకైతే తెలపండబ్బా ప్లీజ్. ఇంక ఇలాగైతే వేసేసుకున్నానండి. ఇంకా 'బిగ్ బాస్' అయితే ఎవరు నెగ్గుతారా అని టెన్షన్. శనివారం పొద్దున్న దాకా అయితే కళ్యాణ్ అన్నారండి. ఇంక మధ్యాహ్నం నుంచి అయితే తనూజ నెగ్గింది. తనూజ నెగ్గిందని యూట్యూబ్‌లో ఇంక అందరూ రివ్యూస్ అయితే పెట్టేశారు ఇంకా. ఇంకా తినేసాక ఇంకా కూరైతే మా వోళ్ళదే వండేసిందండి. సాయంత్రానికైతే ఇంకా కార్న్‌ఫ్లెక్స్ అయితే ఇంకా ఫ్రై చేస్తున్నాను ఇంకా. మా అమ్మాయి అయితే తింటలేదండి. ఇంకేదో ఒకటి చేయాలి కదా అని ఇలాగైతే చేస్తున్నాను. ఇంక ఇలాగైతే తిన్నాదండి. ఇంకా కొద్దిగా ఆయిల్ వేసేసి ఇంకా దాంట్లో అయితే వేసేసానండి. వేసేసి ఇంక ఫ్రై చేసేసి దాంట్లో ఉప్పు, కారం అయితే వేసుకున్నాను. ఇంకా కరివేపాకు వేసానండి. అలాగే పల్లీలు కూడా వేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటాయి. బయట కొన్నట్టే ఉంటాయండి. ఇంకా పల్లీలైతే ఇంట్లో లేవు కాబట్టి ఇంకా మామూలుగా అయితే చేసేసాను. ఇంగోండి ఇలాగైతే కొద్దిగా అయితే ఆయిల్ వేసానండి. ఎక్కువగా వేసేసి ఫ్రై చేయడం ఎందుకులే మళ్ళీ ఎందుకని వేయలేదండి. ఇంక ఇలా చేసేసాను. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇంక మొత్తం అయితే ఫ్రై చేసేసి చూపిస్తాను మీకు. ఇంకా మొత్తానికైతే ఇలాగైతే ఫ్రై చేసేసానండి ఆయిల్‌లోని. దీంట్లో కొద్దిగా సాల్టుని, కారం వేసుకుంటాను. ఇంకా పల్లీలేసుకున్న చాలా బావుంటది. ఆ టేస్ట్ భలే ఉంటదండి. ఇంకా ఉన్నాయండి 2 ప్యాకెట్లు. అయి కూడా ఏదో ఇలాగే చేసేసుకొని తినేయాలి గానీ, ఇంకా ఎక్స్‌పైర్ డేట్ అయిపోతే ఇంక పాడేయవలసొస్తది. ఎందుకొచ్చింది. ఇంక అందుకని ఇలాగైతే చేసేస్తున్నాను. ఇంక ఇలాగైతే కలిపేసానండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా 'బిగ్ బాస్' అయితే 7 గంటలకైతే స్టార్ట్ కదండీ. ఇంకా టీవీ కాడ నుంచి అయితే కదలము. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా ఉంటాను మరి. బాయ్.